హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఈ సంవత్సరం మీ అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మేము న్యూ ఇయర్ రోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా బాగుందండి టెంపుల్. నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ మా బాబు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు. వెళ్దాం మమ్మీ అంటే ఈ పిల్లలకు కూడా హాలిడే ఉంది కదా అని వెళ్ళాము. అక్కడ స్వామివారి పుట్టిన దగ్గర నుంచి ఎట్లా పెరిగాడు, ఆయన దశావతారం, భగవద్గీత బోధన చేసినవి అన్నీ ఇలా వాల్స్కి ఇలా చెక్కి పెట్టారనమాట. అవి చూసుకుంటూ మేము మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్నాము. అర్చన చేయించామండి. అర్చన వాళ్ళకి లైన్ ఉండదు అనమాట. సో ఆ రోజు కాబట్టి అంత పబ్లిక్ ఉంది, న్యూ ఇయర్ కాబట్టి. సో ఇక్కడ స్వామివారికి టెంపుల్లో 3 ద్వారాలు ఉంటాయండి. పూరి జగన్నాథ స్వామి ప్రతిమలు ఉంటాయి, ఇక్కడ రాధాకృష్ణుడు ఉంటారు. ఇక్కడ రాధాకృష్ణులే ఇలా డాన్స్ చేస్తున్నట్టుగా ఉంటారు. ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగా చేశారండి. ఇక్కడ గురుజీ ప్రతిమ ఉంటుంది. సో ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగా చేశారనమాట. అక్కడి నుంచి మేము జియాగూడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. ప్రతి వైకుంఠ ఏకాదశికి వెళ్తాం కదా. సో ఈసారి వెళ్ళలేదన్నమాట, మాకు పాసెస్ దొరకక. అయితే ఇంకా 10 days ఆ డెకరేషన్ అలాగే ఉంటుంది, పబ్లిక్ కూడా ఉంటుంది. 10 రోజులు ద్వారం తెరిసే ఉంటుంది కదా. అందుకని మేము ఆ రోజు హ్యాబిట్స్ నుంచి మళ్ళీ జియాగూడకు వెళ్ళాము. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అర్చన చేయించాము. చాలా బాగా చేశారు. ఈసారి ఎలా అంటే ఇటు సైడ్ దశావతారాలు, ఇటు సైడ్ అష్టలక్ష్ములని ఇలా మిర్రర్ ఫ్రేమింగ్తో పెట్టారనమాట. చేసుకోండి మీరు కూడా స్వామివారి దర్శనము. నేత్ర దర్శనం ఉంటుంది కదా. మాకైతే చాలా బాగా అనిపించింది. మంచిగా న్యూ ఇయర్ మంచిగా ఒక ఆధ్యాత్మికంగా స్టార్ట్ చేసినందుకు. సో ఇవాళ ఒక హెల్దీ రెసిపీ చేసుకుందామండి. న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ మధ్యాహ్నం కొంచెం హెవీగా తిన్నామని నైట్ సూప్ చేశాను అనమాట. ఇది మునక్కాయ సూప్ అండి. ఏమీ లేదు, ఒక 2 మునక్కాయలు కట్ చేసుకొని 2 టమాటాలు, కొంచెం అల్లం ముక్కలు వేసి ఒక 2 గ్లాసుల వాటర్ వేయాలండి. నెక్స్ట్ ఉప్పు వేసిన తర్వాత ఒక 3 విజిల్స్ పెట్టాలి. 3 విజిల్స్లో మంచిగా మునక్కాయలు టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ చలికాలం మంచిగా వేడివేడిగా సూప్ తాగాలనిపిస్తుంది కదా. పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చండి. ఇది స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత మనం అది స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి కొంచెం అందులో జీలకర్ర వేసాను. వేసి మనం స్మాష్ చేసుకున్న ఆ సూప్ అంతా వడగట్టుకొని ఇలా మసల పెట్టాలి. మంచి ఇట్లా బాయిల్ రావాలి. అప్పుడు పోసి పెట్టింది అందులో వేసేసిన తర్వాత అందులో కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. అంతేనండి, సూప్ రెడీ అయిపోతుంది. చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అందరం ఆ రోజు ఈ సూపే తాగామన్నమాట. మీరు ఇలా ఆయిల్లో ఇలా జీలకర్ర పోసి పెట్టుకోవడం టోటల్గా ఆప్షనల్ అండి. నేను కొంచెం జీరా ఫ్లేవర్ ఉంటుంది కదా అని అలా చేశాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, అది కూడా ఆప్షనలే. నేను కొంచెం డెకరేషన్ కోసం ఇలా వేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి మునక్కాయ సూపు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్.